హై టు ఎవరీవన్, ఎలా ఉన్నారు? మీకు తెలిసిన నా పేరు నాగేంద్ర ప్రసాద్. ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్. యాజ్ పర్ ఇంగ్లీష్ క్యాలెండర్ మనకి ఈరోజు కొత్త సంవత్సరంలో మొదటి రోజు. సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో 2025 అయిపోయింది, 2026 వచ్చేసింది. 2026 అప్పుడే నాకెందుకో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చాలా త్వరగా పరిగెట్టేసే అనిపించింది. వీడు ఇంటర్ బాబు ఇలా చెప్తున్నాడు అని అనిపించకపోతే అది ఎలా అనిపించిందంటే, మీకు బాహ్య ప్రపంచమే సవాళ్ళను విసరగలదా? అన్నిటిల్లోనూ అన్నింట నిండి ఇమిడీకృతమైన నేను మీకు సవాళ్ళను విసరలేనా? సో కాసుకోండి, నాతో నీట్గా పరిగెట్టండి, చూద్దాం అన్నట్టుగా టైం మనతో ఏమన్నా పోటీకి దిగిందా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అసలు 2025 అయితే అది ఎలా అయిపోయిందో కూడా నాకు అర్థం కాలేదు. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు అయిపోయింది అసలు? అది ఎలా అనిపించింది అంటే, నాకు ఫ్లాష్ మ్యాన్ ఉంటుంది కదా, ఫ్లాష్ మ్యాన్ అని చెప్పి రీసెంట్గా బాగా వైరల్ అవుతున్నారు. సో ఇది ఏమన్నా ఫ్లాష్ ఇయరా 2025 అనేది, లేదా అందులో ఉన్న టైం ఫ్లాష్ టైమా? 2025 అసలు చాలా స్పీడ్గా అయిపోయింది. నా ఫీలింగ్ అయితే 2025 అని కాదు, కొంచెం ఫ్యూ ఇయర్స్ నుంచి అలాగే అనిపిస్తుంది నాకు. మరి మీరేంటి అనేది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, చదువుదాం. అండ్ ఎనీవే 2025 అయిపోయింది, 2026లోకి వచ్చేసాము. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే నాకు అంత ఐడియా లేదు. ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత అంతా మారిపోతాయి కదా. కానీ ఒకప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. అది ఎలా ఉండేదంటే, ఇప్పుడంతా వాట్సాప్లో అలా ఇలాగా ఫార్వర్డ్ చేసుకోండి. ఈవెన్ నేను కూడా అంతే, మార్నింగ్ నుంచి వాట్సాప్లో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ పంపిస్తూనే ఉన్నాను. కానీ స్కూల్ డేస్లో, మరి ఇప్పుడున్న జనరేషన్లో ప్రజెంట్ వాళ్ళకి తెలుసో తెలియదు, నాకు తెలీదు. నేను చదువుకున్నప్పుడు అయితే ఒక షీట్ వచ్చేదన్నమాట. షీట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ హీరోస్ ఫొటోస్ ఉండేవి. సినిమాటిక్గా సినిమా ఇండస్ట్రీలో ఉండే కొన్ని గాసిప్స్, న్యూ ఇయర్ టైంలో ఏదైనా ఉంటే ఆ విషయాలు ఆ ఇయర్ యొక్క హైలైట్ అయ్యేదన్నమాట ఆ ఇయర్ ఫొటోస్లో. ఫర్ ఎగ్జాంపుల్ 2015-14 ఇన్ బిట్వీన్ ఆ టైంలో డాక్టర్ మహేష్ బాబు గారు ఒక మూవీ చేస్తున్నారు మైథలాజికల్గా. ఆ మూవీ పేరు గరుడ అని చెప్పి ఒక అప్పట్లో మంచి ఊపు వచ్చిందనమాట. అందరికీ విషయం తెలిసింది. ఈవెన్ నేను కూడా అప్పట్లో న్యూస్ ఛానల్స్లో చూశాను. ఆ ఇయర్ హైలైట్ ఏంటంటే అదే, చాలా వీటిల్లో మహేష్ బాబు గారి ఫోటో కింద గరుడ టైటిల్. అలా చాలా విషయాలు. ఏదో ఎన్టీఆర్ గారిది పులి అని చెప్పి ఒక మూవీ అప్పట్లో బాగా వినిపించింది, అది కూడా. సో అలా ఉండేదన్నమాట. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అప్పుడు ఉంది, ఇప్పుడు అంతా డెవలప్ అయిన తర్వాత, ఇప్పుడు ఏదైతే గాసిప్స్ మనకి స్ప్రెడ్ అవుతున్నాయో, సో అప్పుడు న్యూ ఇయర్ టైంలో ఉండే గాసిప్స్ అన్నీ అలా వచ్చాయి. ఒక దాంట్లో అయితే ఒకటే టావ్ ఉంటుంది. టావ్ మొత్తం A4 సైజులో ఒకటే హీరో అనమాట, లేదా ఒకటే హీరోయిన్, అలా ఉండేవి. నాకు తెలిసి వీడియో చూసా చాలామందికి తెలుసు ఆ విషయం, ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు స్కూల్ డేస్లో. నేను లాస్ట్ టైం చూసింది ఏదంటే, అందులో బిజినెస్ మ్యాన్ అప్పుడే అనౌన్స్ అయింది. 2015 or 16 ఆ టైంలో అనౌన్స్మెంట్ అయిందో లేదో, డిస్కషన్స్ పోతుందో, నాకు ఈ రోజుకి గుర్తుంది ఆ పోస్టర్. నేను లాస్ట్ టైం కొన్న పోస్టర్ అనమాట అది. యాజ్ అ పార్ట్ ఆఫ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేను తీసుకున్న పోస్టర్. ఒక బ్లాక్ కోట్ వేసుకొని, ఒక టై కట్టుకొని మహేష్ బాబు గారు అలా ఒక స్టైలిష్ లుక్లో వస్తూ ఉంటే ఒక ఫోటో. ఇప్పుడున్న భాషలో చెప్పండి, ఒక ఫ్యాన్ మేడ్ ఫోటో లాగా అలా ఉండేది. స్కూల్ గ్రౌండ్లో ఆ గ్రౌండ్ పక్కన ఒక షాపు, లేదంటే ఒక బడ్డీ బండ ఉండేది. ఆ బండి మీద అమ్మేవారు అనమాట. షీట్ 5 నుంచి 10 రూపీస్. అంటే పేపర్ కవర్స్ ఉండేదానికి పెట్టడానికి. మళ్ళీ అవి సపరేట్గా, మళ్ళీ అవి తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, లేదా స్కూల్ అయిపోయిన తర్వాత డాడీని తీసుకొని వెళ్ళి షాప్లోకి వెళ్ళి కొనుక్కొని ఇంటికి తీసుకొస్తే, తీసుకురావడం ఒక హైలైట్ అయితే,
ఇంట్లో మల్టిపుల్ సిజర్స్ ఉన్న ఇది సూపర్ సిజర్ ఒకటి ఉంటుంది, అంటే సూపర్గా వర్క్ చేసే సిజర్. పేరెంట్స్ ఏం చెప్తారంటే కట్ చేయడానికి అది యూజ్ చేయొద్దు అంటారు, కానీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఆ సిజర్తోనే కట్ చేస్తారు, ఆ సిజర్ కోసం వెయిట్ చేస్తారు. అది ఎలా ఉంటుందంటే నాకు ఆ కోలానే కావాలి అన్నట్టు అందరూ దాంతోనే కట్ చేస్తారు. ఆ చివరికి నెక్స్ట్ డే అంతా మళ్ళీ దాన్ని సాన్ పెట్టించరు అదంతా ఉంటుంది అనుకోండి. సో అలా ఉండేది. అవన్నీ కవర్స్లో పెట్టాడు, కట్ చేయాలి, కవర్స్లో పెట్టాలి. సో నెక్స్ట్ డే వాటికి మళ్ళీ పేర్లు రాయడం వాటి మీద. అవి మంత్లీ అందరూ డిఫరెంట్ టైప్స్ ఉండేవి. ఒకటి బుక్ టైప్ ఉండేది, ఓపెన్ చేస్తే ఇలా అంతా వచ్చేది. అదంతా ఒకప్పుడు అయిపోయినాయి. మరి ఇప్పుడు ఉన్నాయో లేని అంతలాగా చూడలేదు, మరి ఇప్పుడు ఉన్నాయో లేదో తెలీదు. అలా ఉండేది న్యూ ఇయర్ అంటే. న్యూ ఇయర్ ముందు రోజు ఒక ప్రోగ్రామ్ ఉండేది, ఇప్పటికీ రన్ అవుతున్నాం అనుకోండి. భోజనం చేస్తా ఆ ప్రోగ్రామ్ చూసుకుని న్యూ ఇయర్కి ఒక్కొక్క ఇంటికి ముందు ఒక్కొక్క టైప్ ఆఫ్ ముగ్గులు వేసేవాళ్ళు. ఎక్కువ మేము డోరేమోన్ వేసేసేవాళ్ళం అనమాట. డోరేమోను, మిక్కీ మౌస్ అలాగా. బ్రదరు, నేను, ఫ్యామిలీ అంతా కలిసి అమ్మ నాన్న ముగ్గులు వేస్తా కూర్చొని ఒకళ్ళు చాక్పీస్తో రాయడం, అలా కలర్స్ వేయడం అలా జరిగేది. అక్కడంతా చూసుకుంటా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళతో పాటు వెళ్ళేవాళ్ళం. ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరింటి దగ్గర ఎలాంటి ఏ గుమ్మం ముందు ఏ ముగ్గు ఉంది అని చూసుకుంటా మాట్లాడుకుంటూ వెళ్ళాం. అలాగే న్యూ ఇయర్ టైంకి టపాసులు పేలాయి. ఆ టపాసుల లైటింగ్లో అంతా చూసుకుంటూ వెళ్తే కలర్స్గా ఉండేవి అంతా. ఐ మీన్ ముగ్గులు అంతా కలర్స్గా ఉండేవి, చూసుకొని వచ్చేవాళ్ళం. ఒక 12 దాటిన తర్వాత కేక్ కటింగ్ అయిన తర్వాత కట్ చేసి ఫ్రెండ్స్ని తీసుకొని లేదా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి సైకిల్ తీసుకుని దగ్గరలో ఉన్న చుట్టాలకి బాక్స్లో పెట్టుకొని వెళ్ళి కేకు, అదంతా డిఫరెంట్గా ఉండేది. ఆ లైఫ్ ఏం చేస్తా వస్తుంది చెప్పండి. అవే సెలబ్రేషన్స్ లైఫ్లో. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసి వీడియో కొంతమంది స్కూల్లో చదువుకునే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, స్కూల్ ఆర్ కాలేజీ. ఇలాంటి మెమొరీస్ అన్నిటిని ఎంజాయ్ చేయండి, ఇలాంటి విషయాలన్నిటిని ఎంజాయ్ చేయండి. ఇవే లైఫ్లో చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడూ చెప్తాను, స్కూల్ కాలేజీకి వెళ్ళినా చదువుతో పాటు కొన్ని జ్ఞాపకాలు ఉండాలని. నాకు నిన్న స్క్రిప్ట్ రాసేటప్పుడు నాకు ఒక పదం మైండ్లోకి వచ్చిందనమాట, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. నేను ఎప్పుడూ ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పదం గురించి నేను ఎక్కువ ఆలోచించలేదు. బట్ ఒకప్పటి రోజుల గురించి వాటి గురించి నేను ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాను, కానీ ఆ పదం గురించి ఎప్పుడు ఆలోచించలే. బట్ నేను స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు పెన్ కదులుతుంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటారు నాకు నేను అనిపించింది. అది ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే విషయానికి ఒక విషయం ఎక్కువ అవసరమైనప్పుడు మనం దాన్ని సమకూర్చుకోవడానికి అరేంజ్ చేసుకోవడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, మన అవసరం కన్నా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, దాని డిమాండ్ ఎక్కువ ఉంటుందన్నమాట. అవునా? లైక్ సిల్వర్ రేట్స్ రీసెంట్గా హైగా పెరగడం వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్. సో మనకి అయిపోయిన రోజులు యాజ్ కంపేర్ టు టుడే, ఓల్డెన్ డేస్ అనేవి చాలా అందంగా అనిపిస్తాయి. అవునా? చాలామంది ఇప్పుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చాను కదా, దీన్ని బట్టి చూసుకుంటే ఏంటి ప్రజెంట్ ఈరోజు ఏం లేదు. డ్యూటీకి వెళ్ళామా, వచ్చామా, ఏం లేదు, పడుకున్నామా, లేచామా, ఇలా వీడియో రికార్డ్ చేసుకున్నామా, అంతే. న్యూ ఇయర్ అంటే అంతే. ఒకవేళ డ్యూటీ లేకపోయినా కూడా ఏముంటుంది రూమ్లో, అలా చిన్న చిన్న ఆనందాలు. నేను ప్రొఫెషనల్ లైఫ్ గురించి, కానీ ప్రొఫెషనల్ లైఫ్లో మనకు మళ్ళీ కొత్త వాళ్ళు అందరూ యాడ్ అవుతారు. నేనంతా దాని గురించి అంతా ఏం వేరేలా అనట్లా, కానీ చిన్నతనంలో ఉండే ఒక అమాయకత్వం ఉంటుంది చూసారా, అమాయకత్వం చాలా బాగుంటుంది. ఆ టైంలో చేసుకునే సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి, ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తాయి. సో అందుకనేమో బహుశా మనకి చిన్నతనంలో ఉన్న అమాయకత్వం, అప్పుడు ఆ అమాయకత్వంలో చేసుకునే సెలబ్రేషన్స్, అవన్నీ ఇప్పుడు చేసుకునే సెలబ్రేషన్స్తో కంపేర్ చేస్తే చాలా బాగుంటాయి. అలాంటి వాటిని మళ్ళీ తెచ్చుకుందాం మనం అనుకుంటాం. వాటిని తెచ్చుకోవాల్సిన ఆశ మనకి ఎంత ఉన్నా, వాటిని మళ్ళీ అదే రోజుని అదేలాగా తెచ్చుకోవడానికి మన చేతిలో ఉండే ఛాన్స్. సో మనకున్న ఆశ చాలా ఎక్కువ, మనకి తెచ్చుకోవడానికి ఉన్న అవకాశం. సో దానివల్లేనేమో బహుశా ఆశ ఎక్కువ,
అవకాశం. అందుకే మేబీ ఓల్డెన్ డేస్ గోల్డెన్ డేస్ అంటారు. ఫస్ట్ నాకు అలా అనిపించింది. ఒక్కొక్కరికి థింకింగ్ ఒక్కొక్కలా ఉండొచ్చు. బట్ ఫైనల్గా ఏం చెప్తున్నానంటే, ఎవరైతే స్కూల్ అండ్ కాలేజ్ డేస్లో ఉంటున్నారో బాగా చదువుకోండి, చదువు మీద ఫోకస్ చేయండి. అలాగే లైఫ్లో స్పెషల్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఇలాంటి మూమెంట్స్ ఉంటాయి కదా, ఇలాంటి మూమెంట్స్ అన్నిటిని ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఎంజాయ్మెంట్ అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. స్కూల్ డేస్లో అండ్ కాలేజ్ డేస్లో ఉండే ఎంజాయ్మెంట్ మీనింగ్ వేరు. ఫ్యామిలీతో కలిసి ఉండడం, సెలబ్రేట్ చేసుకోవడం, అలా చేయడం, ఫ్రెండ్స్తో కలిసి అలా చేయడం, అదంతా లైఫ్లో మళ్ళీ. సో I hope understand what I try to say. సో డోంట్ టేక్ టు ఇన్ నెగిటివ్ వే. ఓకే, మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ ఏజ్లో ఒక్కొక్క ఏజ్లో ఉండే ఆలోచన విధానం కానీ, ఒక్కొక్క ఏజ్లో మనం ఒక్కొక్క విషయాన్ని సెలబ్రేట్ చేసుకునే స్థాయి కానీ డిఫరెంట్గా ఉంటాయి. సో మీరు స్కూల్ అండ్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఒక విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, లేదా ఒక పండుగని సెలబ్రేట్ చేసుకోవడం, కొన్ని సిచ్యువేషన్స్ వేరేలా ఉంటాయి. సో వాటిని ఎంజాయ్ చేయండి, వాటన్నిటిని స్టోర్ చేసుకోండి. అర్థమవుతుందా? అలాగే నేను ఇప్పుడు మీరు స్కూల్ అండ్ కాలేజ్ డేస్లో ఉన్నారు, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అదంతా నేను చెప్పను. నా వే అది కాదు. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్లో చేంజెస్ ఉంటాయి. ఒకే ప్లేస్లో ఒకే మనిషి ఒకేలా ఉండలేడు కదా. అది జీవితం ఒక ధర్మం కాదు. సో ధర్మం ప్రకారం, కాలం ప్రకారం మనం ఉండే పొజిషన్స్ కానీ, మనం ఉండే స్థాయి కానీ మారాలి కూడా. సో వాటి నుంచి వచ్చే జ్ఞాపకాలు కూడా మారుతాయి, కొన్ని అనుభవాలు కూడా మారుతాయి. ఒక్కొక్కసారి ఒకప్పుడున్న అనుభవాల కన్నా ఇప్పుడున్న అనుభవాలు చాలా బాగుండొచ్చు, నేను కాదని చెప్పను. కానీ ఏంటంటే చిన్నతనంలో ఉండే అమాయకత్వం ఉంటుంది చూసారా, అది చాలా గొప్పది, చాలా సున్నితమైంది, చాలా బాగుంటుంది. అంటే కావాలని అమాయకంగా ఉండడం కాదు, ఆ చిన్నతనంలో ఉండే అమాయకత్వం. సో ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఓకేనా? నేను అంతే చెప్పాలనుకుంటున్నాను. అంతే తప్ప ఏదో ఇది కూడా ఏదో ఒక మోటివేషన్ లాగానో, లేదంటే ఏదో ఎమోషనల్ వేలోనో చెప్పాలని కాదు. ఓకే, కొంచెం ఇలాగైందా? కొన్ని విషయాలు అలాగే. విషయం చెప్పిందే మళ్ళీ చెప్పినా కూడా లాగ్ అనిపించినా కూడా ఫీల్ అలాగే ఉంటుంది. సెకండ్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ హ్యాపీ న్యూ ఇయర్. Okay, we'll meet in next video. Thank you.